మా మామ ఈరోజు డ్రైవింగ్ చేయబోతున్నాడు అనమాట. కార్ డ్రైవ్ నేర్చుకోవడానికి కరెక్ట్ ఇప్పుడు టైము 6:55కి లేచి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మా మామని ఒకసారి చూపిస్తా. ఓకే, ఇగో లోపలికి వెళ్తే నాకు భయం అవుతుంది ఎట్లా ఇస్తారో అని. కూర్చుంటుందిగా డ్రైవింగ్ దాంతోపాటు మేము ఇంకా రేగిపళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. మామా దీని మీద నీకు ఏమైనా టెన్షన్ అట్లా ఏమైనా ఉందా? ఫస్ట్ టైం కదా ఇండియా నుంచి బార్బడోస్ వచ్చి కార్ డ్రైవింగ్ చేయడం, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. చూడాలి, ఫస్ట్ టైం వీడు అందులో రూల్స్ బాగా సిస్టమేటిక్గా ఉన్నాయి. బెల్ట్ పెట్టుకోవాలనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్లో కూర్చున్నా కానీ బెల్ట్ పెట్టాలి అని బాగా చెప్పి. గైస్ నాకేమో భయం అవుతుంది. ఫస్ట్ టైం యూటర్న్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని అటు వెళ్ళాలి. ఇటు ఏం దారి ఉండదు యాక్చువల్ ఇంటి నుంచి. సో దట్స్ ఏం స్కేరీ యూటర్న్ ఎలా తీసుకో. ఫస్ట్ టైం డ్రైవింగ్ మామని. అమ్మయ్యా గైస్, మా మామ డ్రైవింగ్ గురించి కొన్ని ఏదో చెప్తాడంటే. వాట్ ఈస్ దట్? సో ఇప్పుడు మా మామ ఇండియాకి ఇంకా ఇక్కడికి ఉన్న తేడా, సేఫ్టీ అవంతా చెప్తాడు. కొంచెం చెప్పు మామ. డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చెప్పు, నాకు మళ్ళీ భయం. అయ్యో ఇండియాలో వదిలేదానికి ఇక్కడ వదిలేదానికి ఇండియాలో కొంచెం ర్యాష్ డ్రైవింగ్ అంటే ట్రాఫిక్ రూల్స్ పెద్దగా పాటించరు. ఈడైతే పర్టికులర్గా పాటిస్తారు. అబ్బా, చిన్న దేశం అయినా కూడా దీంట్లో డ్రైవింగ్లో మాత్రము ఖచ్చితంగా రూల్స్ బాగా పాటిస్తారు. సీట్ బెల్ట్ ఉంటేనే ముందుకు అవైలబుల్ అనేది, కార్ ఇండికేషన్ ఒకటి, లైట్ కానీ పార్కింగ్ కానీ, ఎట్లా పడితే అట్లా దూరకుండా వాళ్ళు వెనక పక్కనే ఉంటారు. వెనక ఎప్పుడు మనకంటే క్రాచ్ చేయాలని, ముందు పోవాలనే అంత ఆలోచనలు లేవు. వీళ్ళకి నచ్చింది ఏంటంటే ఎవరైనా నడిచిపోతారంటే బండి వాళ్ళు పోయిన వరకు వెయిట్ చేస్తారు. జీబ్రా క్రాసింగ్ ఎక్కడి నుంచి అయినా సరే మంచి దాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఎంతటి స్పీడ్ తో పోయే వెహికల్ కూడా నిలబెట్టి లైట్ వేస్తాడు. చిన్న వాళ్ళ ఇండికేషన్ కోసమే. ఆ విషయంలో ఒప్పుకోవాల్సిన విషయం, బాగా ఒప్పుకోవాల్సిన విషయమైనా. నడిచేటోళ్ళకే ప్రియారిటీ ఇస్తారు ఆయన. సైడ్ పోతే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పోతే రైట్ సైడ్. ఇండికేషన్ కంపల్సరీ, ముఖ్యం. బిగులు ముఖ్యంగా అక్కడ చూడు, ట్రాఫిక్ ఉంటే వెయిట్ చేస్తారు. డ్రైవింగ్ అందరూ ట్రాఫిక్ ఉంటే వెయిట్ చేస్తారు. కానీ కొత్త కదా డాడీ, కొంచెం నేర్పియాలి. డ్రైవర్ మాస్టర్ డాడీ. డాడీ మామ ఎప్పుడే పార్కింగ్ చేసుకొని వస్తుంటారు. మామా నీ కోసం వెయిటింగ్, నీ ఆడియన్స్. ధీరా ధీరా మామా ఒక సాంగ్, ధీరా ధీరా నీకే. ఓకే, లాక్ అయిపోయింది. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోయి మామని కొంచెం క్వశ్చన్లు అడిగేసి పంపించేద్దాం. ఓకే, చూడండి చిన్న పిచ్చుక పోతుంది. కిచెన్ రూమ్లో, ఇది కిచెన్ రూము. హాల్ రూమ్ దాటింది. సౌండ్ భలే ఉంది. మా మమ్మీ పిచ్చుకలు వస్తే మంచిదని చెప్పింది కదా. చిన్ని పిచ్చుక, హాయ్ హాయ్, బాయ్ బాయ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, comment and don't forget to subscribe Unical Dikshu. Please subscribe చేయండి. మా మామ కోసమైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రాంక్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. అండ్ ఈరోజు మా మామ డ్రైవింగ్ మీరు చూడలేదు కదా, డ్రైవింగ్ చేసింది ఎక్కువ. సో ఏదో ఒకటి కామెంట్ చేయండి. ప్రాంక్ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను ఇంకా ఎక్కువ రియాక్షన్ ఉంటుంది
అనుకున్నా అది ఇంకా దానికి మామ రియాక్ట్ అవ్వడం అంటే మామకు అక్కడ ఏం అర్థం కాలేదు అనుకుంటా, ఎత్తుకున్నాడు ఏమేమో అర్థం కాలేదు. నాకు టెన్షన్ వచ్చింది, మన ఏరియా కాదు కదా, అందులో నా దగ్గర ఇక్కడ లోకల్ సిమ్ కూడా లేదు మా బాబుకు ఫోన్ చేయడానికి. వాళ్ళేమో అక్క బాబు మార్కెట్కి వెళ్ళారైనా. నాకు కంగారు వచ్చేసింది. అంటే ఇక్కడ మన సిమ్ పనిచేయదు కదా, మన ఈ సిమ్ ఉన్న పనిచేయదు ఇక్కడ. వీళ్ళ బార్బరోస్లో వీళ్ళ సిమ్ సపరేట్గా ఉంటుంది, మన నెట్వర్క్ ఇక్కడ. మళ్ళీ సెకండ్ ప్రాంక్ చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది అనుకుంటా కదా బాబా నీకు. తీసి అదేదో స్వీట్ ఇస్తుంది అనుకున్నాను, స్వీట్ కాదు అది ఇచ్చింది. మా స్వీట్ అయితే పాడవకుండా ఉంటుందా మామ. ఓకే బాయ్ బాయ్. #LoveYouAll. బాయ్ బాయ్ చెప్పు మామ ఒకసారి. నువ్వు చెప్పు, నేను ఇటు పెడతా, నువ్వు అటు పెట్టాలా. హ్యాష్ట్యాగ్ అని నువ్వు ఇట్లా పెట్టు. హ్యాష్ట్యాగ్ నా చేతులు చిన్నగా ఉన్నాయి, నేను ఇట్లా ఏం కాదు. #LoveYouAll. బాయ్ బాయ్.